ప్రేమికుల రోజుకు వ్యతిరేకంగా విహెచ్పి బజరంగ్ దళ్ నేతలు పలు చోట్ల ఆందోళనకు దిగడం ఉద్రిక్తతకు దారితీసింది. ఎక్కడైనా ప్రేమ జంటలు కనిపిస్తే పెళ్లి చేస్తామని బజరంగ్ దళ్ హెచ్చరించింది. ఇదిలా ఉంటే ప్రేమికులను అడ్డుకోవడం కరెక్ట్ కాదంటూ తాము ప్రేమికులకు అండగా నిలుస్తామంటూ ఇండియన్ లవర్స్ యూనియన్ భరోసా ఇస్తోంది. లవర్స్ను అడ్డుకోవడానికి ఎవరికీ ఏ హక్కు లేదు, బలవంతపు పెళ్లిళ్లను తాము ఆపుతామంటూ ఐఎల్యూ చెబుతోంది. లవర్స్ బహిరంగంగా కనిపిస్తే అదుపులోకి తీసుకుని వారి తల్లిదండ్రుల సమక్షంలో కౌన్సిలింగ్ నిర్వహిస్తామని బజరంగ్ దళ్ కార్యకర్తలు హెచ్చరించారు. దీంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. అన్ని పార్కుల్లో మఫ్టీలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. ఇటు బజరంగ్ దళ్ హెచ్చరికలతో హైదరాబాద్లోని పార్కులు వెలవెలబోతున్నాయి. ప్రేమికుల రోజును వ్యతిరేకిస్తూ సికింద్రాబాద్ ప్యారడైజ్ దగ్గర విహెచ్పి బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ప్రేమికుల రోజును జరపొద్దని నినాదాలు చేశారు. తాము ప్రేమకు వ్యతిరేకం కాదని, పాశ్చాత్య సంస్కృతికి ప్రేమికుల రోజుకు వ్యతిరేకం స్పష్టం చేశారు. ఆందోళన చేస్తున్న విహెచ్పి బజరంగ్ దళ్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా నగరంలోని అన్ని పార్కుల వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. బజరంగ్ దళ్ విహెచ్పి హెచ్చరికల నేపథ్యంలో పటిష్టమైన నిఘా పెట్టారు. బజరంగ్ దళ్ నేతలు హెచ్చరించినా ప్రేమికులు మాత్రం పార్కులకు క్యూ కడుతూనే ఉన్నారు. సంజీవయ్య పార్కు వద్ద పరిస్థితిని మా ప్రతినిధి స్వామి అందిస్తారు. ప్రేమికులకు పెళ్లిళ్ళు చేస్తామని చెప్పి ఇప్పటికే బజరంగ్ దళ్, విహెచ్పి, ఏబీ లాంటి సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో పార్కుల వద్ద పూర్తిగా బందోబస్తు నిర్వహించారు. పూర్తిగా పోలీసులు ఎక్కడ చూసినా పోలీసులు కనిపిస్తారు. ప్రస్తుతం మనం సైఫాబాద్ ఏసీపీ ఇప్పటికే ఇక్కడ పార్కుల వద్ద కూడా బందోబస్తు నిర్వహిస్తున్నారు. ఆయన మాటలు తెలుసుకున్నాం. సార్ చెప్పండి, ఓవైపు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ప్రేమికులు ఎవరు కనపడ్డా ఖచ్చితంగా పెళ్లి చేస్తామని ఇప్పటికే ఏబీపీ లాంటి సంస్థలు హెచ్చరించాయి. ఈ నేపథ్యంలో భద్రత ఎలా ఉంది పార్కుల దగ్గర? ఈరోజు ప్రేమికుల దినం కాబట్టి వాళ్ళకు స్వేచ్ఛ ఉండాలని చెప్పి వాళ్ళు కూడా వాళ్ళకు ఎటువంటి అభ్యంతరాలు ఆటంకాలు జరగకుండా చూసేందుకు వారి స్వేచ్ఛను కూడా ఎవరు కూడా హరించేందుకు వీల్లేదు. అందు గురించి వీళ్ళు ఎవరైతే ఏబీపీ కానీ, బజరంగ దళ్ కానీ, విహెచ్పి కానీ వీళ్ళు ఎవరైతే కార్యక్రమాలు తీసుకున్నారో బలవంతో పెళ్లిళ్ళు చేస్తామని చెప్పి పార్కుల దగ్గర కూడా జంటలను తిరగనీయమని చెప్పి అటువంటి వాటి గురించి మేము బందోబస్తు మా డీసీపీ సార్ ఉత్తర్వు ప్రకారం మేము అన్ని పార్కుల దగ్గర సంజీవయ్య పార్క్ కానీ, లేకపోతే లుంబిని పార్క్ కానీ, లేకపోతే ఎన్టీఆర్ ఘాట్ కానీ, పబ్లిక్ గార్డెన్ కానీ, నక్లెస్ రోడ్, పీపుల్ ప్లాజా దగ్గర, మక్తా వద్ద అంతటా మేము పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేసుకున్నాము. ఇటువంటి యాక్టివిటీస్ ఎవరైనా అవపడితే మాత్రం ఇమ్మీడియట్గా మేము పికప్ చేసుకుంటూ ఉంటుంది. వాళ్ళ మీద యాక్షన్ కూడా ఉంటుంది. ఎందుకంటే ఎవరి స్వేచ్ఛనైనా కూడా ఎవరైనా హరించేందుకు వీల్లేదు. అందు గురించి చట్టంలో ఉన్న దాని ప్రకారం నడుచుకోవాలి కాబట్టి మేము బలవంతంగా పెళ్లిళ్ళు చేస్తాము అని చెప్పి తాలిబొట్లు కట్టిస్తామని చెప్పి వాళ్ళు స్లోగన్స్ ఇచ్చి కూడా మంచి పద్ధతి కాదు. అందు గురించి ప్రేమికులకు కూడా మా పరంగా చెప్పేది ఏంటంటే ఈరోజు ఈ డేను కూడా ఎప్పటిలాగా ఏ రోజు గడుపుకున్నారో ఆ విధంగా గడుపుకొని స్వేచ్ఛగా మూవ్ కావాలని కోరుకుంటున్నాను. సరే, ఎలా వస్తుంది? నిన్న వాళ్ళు హెచ్చరించిన నేపథ్యంలో ప్రేమికులు పార్కులకైతే స్వేచ్ఛగా వస్తారా? అంతా జంటలుగా వస్తున్నారు. వాళ్ళ ఫ్రీడమ్, వాళ్ళు స్వేచ్ఛను వాళ్ళు ఎంజాయ్ చేస్తూ ఉన్నారు. అంతేగాని ఎవరు అడ్డుకున్నట్టు ఇప్పటివరకు అవపడతలేదు. పార్కుల దగ్గర కూడా జంటలు ఉన్నాయి. ఒకవేళ అడ్డుకుంటే ఎలాంటి చర్యలు తీసుకుంటారు? అడ్డుకుంటే మేమైతే మా పోలీస్ పరంగా కూడా అటువంటి వాళ్ళకు మేమైతే తగినటువంటి యాక్షన్ తీసుకుంటాం. ఇమ్మీడియట్గా మేము దాని గురించి బందోబస్తు రోడ్ల మీద కూడా ఎవరిని అడ్డుకోవద్దని, పార్కుల దగ్గర కూడా ఎవరికి ఇబ్బంది కలిగేద్దని ఉద్దేశంతో ఈ బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సెంట్రల్ జోన్ పరిస్థితులు ఎలా ఉంది సార్ ప్రస్తుతం పరిస్థితి? ఇప్పటివరకు అయితే మాకు తెలిసిన మట్టుకైతే ఎక్కడ కూడా ఎటువంటి సంఘటనలు జరగలేదు. వాళ్ళు కూడా యాక్టివిటీస్ ఇంకా రోడ్ల మీద ఎక్కడ అవపడలేదు. ఆ కార్యక్రమాలు కూడా ఏమీ అంత ప్రశాంతంగా ఉన్నది. జంటలు కూడా ప్రేమికులు కూడా స్వేచ్ఛగా మూవ్ అవుతూ ఉన్నారు.
ఎటువంటి ఇబ్బంది లేదు. సైబాబాద్ సెంట్రల్ జోన్ సంబంధించినటువంటి సైబాబాద్ కానీ హ్యాబిట్స్ కానీ ఈ యొక్క ఇందిరా పార్కు ఆ తర్వాత లుంబిని పార్కుకు సంబంధించినటువంటి ఏ ప్రాంతాల్లో కూడా ఎలాంటి వాతావరణంలో ప్రస్తుతం అయితే పరిస్థితి కూల్గా ఉందని చెప్పి కూడా ఏసీబీ చెప్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ ప్రభుతో స్వామి, HM టీవీ, హైదరాబాద్.